ఈ భారతదేశ సమైక్యతకి, సమగ్రతకి, సార్వభౌమత్వానికి ప్రతీకగా ఉండేటువంటిది ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒకటి. ఈ భారతదేశంలో కాశ్మీర్ ప్రజలు దీనస్థితిలో ఉండి వాళ్ళు టెర్రరిజానికి అలవాటు పడితే టెర్రరిజం జీవితం కాదని ఈ భారతదేశ ప్రధానమంత్రి మన మోడీ గారు అక్కడ బ్రతకడానికి మార్గం చూపించినటువంటి మహానాయకుడైనటువంటి ఈ మోడీ గారు అక్కడ కాశ్మీర్, లడఖ్ లో అందరూ కూడా జీవన విధానం మార్చుకున్నటువంటి ఈ యొక్క సమయంలో ఇది చూసి ఓర్వలేక టెర్రరిజానికి ఎవరు రాక ఈ పాకిస్తాన్ లో ఉండేటువంటి ముస్లింస్ టెర్రరిజాన్ని బతుకుగా తీసుకుని ఈ భారతదేశంలో పర్యాటకులు ఎంతో ఆహ్లాదమైనటువంటి వాతావరణానికి అక్కడ ఉండేటువంటి అమర్నాథ్, సోమనాథ్ ఆలయాలకి పర్యాటకులుగా వెళ్ళినటువంటి అమాయకమైనటువంటి హిందువుల మీద ఈ యొక్క గురి పెట్టడం ఎంత అమానుషం, ఎంత దామనకాండ. ఇలాంటి వాళ్ళ మీద ఒక చర్య తీసుకుంటేనే ఈ ప్రతీకారం అన్నది తీర్చుకున్నట్టు అవుతుంది. ఇప్పటికే వితిన్ 48 hours లో 3 తీవ్రవాదుల్ని అణిచివేయడం జరిగింది. ఈ తీవ్రవాదుల్ని మట్టుపెట్టిన వరకు కూడా ఈ యొక్క భారతదేశ కేంద్ర ప్రభుత్వం వదిలే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఈ 141 కోట్ల ప్రజల్లో భీమునిపట్నం పుర ప్రజలందరూ కూడా ఈ యొక్క సమైక్యతకి, సమగ్రతకి, సార్వభౌమత్వానికి, హిందూ మతానికి మేమందరం కూడా మీ వెంట ఉన్నాం సార్. మోడీ సార్ ఈ కేంద్ర ప్రభుత్వానికి